బ్రేకింగ్ న్యూస్ ఇరాన్లో 400 కేజీల యురేనియం మిస్ అయిందనే సమాచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యురేనియంతో 10 న్యూక్లియర్ బాంబులను తయారు చేయవచ్చు. నిజానికి ఈ ప్రకటన చేసింది ఏ న్యూస్ ఏజెన్సీనో మరో అంతర్జాతీయ సంస్థనో కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లో 400 కేజీల యురేనియం మాయమైందని, నిజానికి అమెరికా దాడులకు ముందే అక్కడి నుంచి కీలకమైన పరికరాలను శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాదనలకు బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేసింది అమెరికా. ఇరాన్లో 400 కేజీల యురేనియం మిస్ అయిందనే సమాచారం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ యురేనియంతో 10 న్యూక్లియర్ బాంబులను తయారు చేయవచ్చు. నిజానికి ఈ ప్రకటన చేసింది ఏ న్యూస్ ఏజెన్సీనో మరో అంతర్జాతీయ సంస్థనో కాదు. ఇటు నేరుగా అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లో 400 కేజీల యురేనియం మాయమైందని, నిజానికి అమెరికా దాడులకు ముందే అక్కడి నుంచి కీలకమైన పరికరాలను శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాదనలకు బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేసింది అమెరికా. ఫోర్దోతో పాటు ఇన్ఫహాన్, నంతాజ్ న్యూక్లియర్ సెంటర్ల నుంచి యురేనియం నిల్వలను ముందే ఇరాన్ తరలించినట్లుగా తెలుస్తోంది. వీటిని ఓ సీక్రెట్ లొకేషన్కు తరలించినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఇఫ్సాహాక్ ఏరియాలోని అత్యంత పురాతనమైన అండర్ గ్రౌండ్ బంకర్ అని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్యతోనే ఇరాన్ మళ్లీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి వరకు తమ దాడులు సక్సెస్ అయ్యాయని, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు బ్రేక్ పడిందంటూ అమెరికా పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారుతున్నట్టు కనిపిస్తోంది. దాడుల తర్వాత తమకు నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ తమ న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేల్చెప్పింది ఇరాన్. ఇప్పుడు అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్టేట్మెంట్స్తో ఇరాన్ మాటలు వాస్తవమే అనేలా ఉంది పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. ప్రసన్న, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడిలో అమెరికా ఎంటర్ కావడం, అమెరికా ఏదైతే ఇరాన్కు సంబంధించిన 3 న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ముందస్తుగానే ఇస్ఫహాన్ న్యూక్లియర్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడున్న యురేనియంను అక్కడి నుంచి తరలించేశారు. ముందుగానే అక్కడున్న యురేనియం 400 కిలోల యురేనియం మిస్ అయింది అనేది ప్రధానంగా అమెరికా ఆరోపిస్తోంది. 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేసేంత యురేనియం అనేది అక్కడ కనిపించడం లేదు, మిస్ అయింది అనే ఒక సమాచారం అయితే అమెరికా వద్ద ఉంది అనేది కూడా అమెరికా చెప్తూ ఉంది. అయితే దాడులకు ముందే అంటే ఇరాన్ ముడిసరికి ఏదైతే ఉందో న్యూక్లియర్ బాంబులు తయారు చేసేందుకు అణుబాంబులు తయారు చేసే యురేనియం ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి తరలించేశారు అనేది ప్రధానంగా అమెరికా భావిస్తోంది. అంటే ముందుగానే అమెరికా ఏదైతే దాడులు చేస్తుంది అనేది ముందస్తు సమాచారం అనేది ఇరాన్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలోనే ఫోర్డో అత్యంత కీలకమైన న్యూక్లియర్ కేంద్రం అనేది ఇరాన్కు ఫోర్డో, అక్కడ మరోవైపు నతాన్స్, మరోవైపు ఇస్ఫహాన్, ఈ 3 ప్రాంతాల్లో 3 న్యూక్లియర్ కేంద్రాల్లో ప్రధానంగా ఈ అణుబాంబులను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఇస్ఫహాన్ దగ్గర ఉన్న ఏదైతే యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 400 కిలోల యురేనియం అనేది దాదాపు 90% శుద్ధి చేశారు. ఇక అణుబాంబును తయారు చేయడానికి సిద్ధమైంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగా అక్కడ దాడి చేసిన సమయంలో అక్కడ ఆ నిల్వలన్నీ కూడా యురేనియం నిల్వలు కానీ అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సిన విలువైన సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ నుంచి కార్గో వాహనాల ద్వారా తరలించేశారు అనేది ప్రధానంగా అమెరికా ఆరోపిస్తోంది. మొత్తం దీనిపై ఒక క్లారిటీ అనేది మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రెండు కూడా అక్కడ యురేనియం అసలు ఉందా, అక్కడి నుంచి ఎక్కడికైనా తరలించారనే దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేకపోతుంది. కానీ ఒక అనుమానం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. తాము దాడి చేసినప్పుడు అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి, కానీ అక్కడ కొంత మిస్ అయింది యురేనియం అనేది వారు చెప్తున్నారు. కానీ ఒక క్లారిటీ అనేది చెప్పడం లేదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఎలాంటి నష్టం జరగలేదు అనేది ప్రధానంగా ఇరాన్ చెబుతుంది. ఏదైతే 3 ప్రాంతాల్లో మేము దాడి చేశాము న్యూక్లియర్ కేంద్రాలు, ఫర్దర్గా ఎటువంటి అణ్వాయుధాలు అణుబాంబులు తయారు చేసే అవకాశం అనేది ఇప్పట్లో వారి కళ్ళగానే మారిపోతుంది తప్ప వారు తయారు చేయలేరు అనేది ఇరాన్ ఉద్దేశించి అమెరికా
చెప్తోంది. కానీ మాకు ఎటువంటి నష్టం జరగలేదు అనేది, న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసినప్పటికీ మాకు ఎటువంటి నష్టం జరగలేదు అనేది ఇరాన్ చెబుతుంది. అంటే దీన్ని బట్టి ఏదైతే అమెరికా అనుమానిస్తూ ఉందో, అంటే క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా 400 కిలోల యురేనియం ఏదైతే ఉందో అక్కడ నుంచి తరలించేశారు అనేది ప్రధానంగా చెప్తుంది. అంటే నష్టంపై అమెరికా, ఇరాన్ భిన్న స్టేట్మెంట్స్, భిన్న ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు 3 ఏళ్లు పడుతుంది అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పటికే 90% శుద్ధి చేసిన యురేనియం, అసలు మామూలుగా యురేనియాన్ని అణుబాంబు తయారు చేయాలంటే 60% వరకు శుద్ధి చేస్తే సరిపోతుంది. కానీ దాన్ని 90% వరకు శుద్ధి చేయడం ద్వారా అణుబాంబు యొక్క తీవ్రత అనేది విస్ఫోటనం జరిగినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. అందుకనే ఆ యురేనియం నిల్వలను నిల్వ చేసి దాన్ని శుద్ధి అనేది 90% వరకు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా చాలా ప్రమాదం జరుగుతుంది అనేది కూడా ఇటు చెప్తూ ఉన్నారు. అంటే నిపుణులు దీనికి సంబంధించి అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏదైతే అణుబాంబును తయారు చేయడానికి యురేనియం సిద్ధంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరి వ్యాఖ్యలు నిజం అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎన్పిటి నుంచి మాత్రం ఇప్పటికీ దానికి సంబంధించి ఇరాన్ బయటికి వస్తామని ఇప్పటికే ఒక ఇరాన్ బెదిరింపు ఇచ్చింది. అదే జరిగితే ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోమంటూ కూడా ఇరాన్ చెబుతూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ యురేనియం నిల్వలను తరలించేశారు. 400 కేజీల యురేనియం అనేది మిస్ అయింది. ఆ యురేనియం ద్వారానే అణుబాంబులను తయారు చేస్తారు. అణుబాంబు ద్వారా ఒకసారి విస్ఫోటనం జరిగితే, అంటే అణుబాంబు తయారు చేసిన తర్వాత ఆ విస్ఫోటనం జరిగే తీవ్రత మాత్రం, అంటే ఎవరి మీద దాడి చేయాలంటే యుద్ధాల సమయంలో, అంటే మనం గతంలో చూసాం హిరోషిమా, నాగసాకి మీద దాడి చేసినప్పుడు ఒకసారి అది విస్ఫోటనం జరిగితే కనుక మొత్తం చాలా ప్రభావం అనేది ఉంటుంది. అంటే 75 కిలోమీటర్ల వరకు కూడా, అంటే అంత దూరం వరకు కూడా ఆ వెలుగు అనేది కనిపిస్తుంది అనేది కూడా ప్రధానంగా గత చరిత్ర చెబుతోంది. గతంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది హిరోషిమా, నాగసాకిలో. అక్కడ వేల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు 75 కిలోమీటర్ల వరకు, అది గాలిలోనే దాదాపు ఒక ఎత్తు వరకు గాలిలోనే దాన్ని ప్రయోగిస్తారు. అక్కడే దాని విస్ఫోటనం జరుగుతుంది, పేల్చేస్తారు. పేల్చిన తర్వాత కింద భూభాగం మీద కానీ అక్కడున్న ప్రజలకు ఆ రేడియేషన్ వల్ల కానీ దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఉన్న వారికి కూడా కాలిన గాయాల మాదిరిగా వారందరూ కూడా గాయాలు అవుతాయంటూ కూడా మొత్తం ఈ విస్ఫోటనం జరిగిన సమయంలో గత పరిణామాలు చూసుకుంటే కనుక తెలుస్తోంది. మొత్తం అసలు ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్ష అనేది అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్టో మార్గోలో జరిగింది. 1945 జూలై 16వ తేదీన ఈ ప్రయోగం అనేది, అణ్వాయుధ ప్రయోగం అనేది జరిగింది. ట్రినిటీ అనే కోడ్తో దీన్ని నిర్వహిస్తారు. దాదాపు ఇప్పటి వరకు, అంటే మొదటి అణ్వాయుధ పరీక్ష అనేది, న్యూక్లియర్ అణుబాంబు పరీక్ష అనేది ప్రధానంగా 1945లో ఈ ప్రయోగం జరిగింది. ఇప్పటికి 76 సంవత్సరాలు దాదాపు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు అన్ని దేశాల వద్ద కూడా ఈ అణుబాంబులు మొత్తం దాదాపు 13,000 వరకు కూడా ఈ న్యూక్లియర్ బాంబులు అన్ని దేశాల వద్ద ఉన్నాయి. దీంట్లో 9 దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఇటు భారత్, రష్యా, చైనా, ఫ్రాన్స్, మరోవైపు నార్త్ కొరియా, ఈ 9 దేశాల మధ్య ప్రధానంగా ఈ అమెరికా వద్ద ఈ అణుబాంబులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో చైనా వద్ద, రష్యా వద్ద, మరోవైపు అమెరికా వద్ద ఈ అణుబాంబులు అనేవి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హిరోషిమాలో దాదాపు గతంలో జరిగిన దాడి వల్ల హిరోషిమాలో ఈ అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు దాడి జరగడం ద్వారా 90,000 నుంచి 1,16,000 వరకు కూడా గతంలో మరణించారు. నాగసాకిలో 60,000 నుంచి 80,000 వరకు కూడా మరణించారు. అంటే ఒక్కసారి అణ్వాయుధాలు, ఇటు అణుబాంబులను ప్రయోగిస్తే మాత్రం దాని తీవ్రత, నష్టం, ప్రాణ ఆస్తి నష్టాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇటు పాకిస్తాన్, భారత్ మధ్య దాడి జరిగిన సమయంలో కూడా అక్కడ పాకిస్తాన్ వద్ద అసలు ఎందుకు ఈ న్యూక్లియర్ కేంద్రాలు ఉన్నాయి, అణ్వాయుధాలు వారి దగ్గర ఉన్న, అదొక టెర్రరిస్ట్ దేశం కాబట్టి వారి దగ్గర ఇటువంటి ఉండకూడదు అనేది భారత్ అంతర్జాతీయంగా దీన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళింది. తర్వాత ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ అణ్వాయుధాల ద్వారా వారికి రక్షణ కల్పించుకోవడానికి అణుబాంబులు వారి దగ్గర ఉండడం ద్వారా వేరే దేశాన్ని బెదిరించి, అంటే ఫర్దర్గా వారిపై దాడి చేసేందుకు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మీరు ఏం చేసినా మేము వాటిని ప్రయోగిస్తామనే ఒక వారిని చూపించుకోవడానికి ఈ అణుబాంబులను తయారు చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా మొత్తం 13,000కు పైగా అణుబాంబులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రష్యా వద్ద 6,000 ఉన్నాయి, అలాగే అమెరికా వద్ద 5,500, చైనా వద్ద 350, ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225, పాకిస్తాన్ వద్ద, అలాగే నార్త్ కొరియా, అంటే ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 అణ్వాయుధాలు మాత్రమే, అత్యల్పంగా అందరికన్నా తక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. భారత్ వద్ద కూడా దాదాపు 156 పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే ఈ అణ్వాయుధాల వల్ల ప్రపంచ దేశాలన్నీ 9 దేశాల వద్ద ఈ అణుబాంబులు ఉన్న నేపథ్యంలో వాటిని వారి దగ్గర యుద్ధం చేసిన తర్వాత
వారు దాడి చేసే సందర్భంలో చివరి నిమిషంలో ఇటువంటి బాంబులను ప్రయోగించడం ద్వారా భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతాయనేది భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి దేశం కూడా న్యూక్లియర్ కేంద్రాలను స్థాపించి వాటిలో యురేనియం శుద్ధి చేసి ఈ అణుబాంబులను తయారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు యురేనియం మిస్ అయిందని చెప్తుందో, అంటే క్లారిటీ లేనప్పటికీ ఇటు ఇరాన్ కూడా మా దగ్గర ఎటువంటి నష్టం జరగలేదని వారు చెప్తున్నారు. కానీ అమెరికా మాత్రం యురేనియం మిస్ అయింది, దాని ద్వారా అణుబాంబులను తయారు చేయొచ్చు, ఆ మిస్ అయిన యురేనియం వల్ల దాదాపు 10 అణుబాంబులను తయారు చేయొచ్చు అనేది అమెరికా చెప్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా చెప్తుంటే మాకు ఎటువంటి నష్టం జరగలేదని ఇరాన్ చెబుతుంది. దీన్ని బట్టి ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ యురేనియం మిస్ అవ్వడం అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా అమెరికా చెబుతోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్